నెక్స్ట్ డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ప్రస్తుతం బంకుల దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? అప్పటి నుంచి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా కదా, ఇగో ఇట్లా పెట్రోల్ బంక్ దగ్గర క్లోజ్డ్ ఉన్నటువంటి పరిస్థితి, క్లోజ్డ్ బ్యారిగేడ్స్ మొత్తం పెట్టి ఇక్కడ పెట్రోల్ పోయము అనేటువంటి అంశాన్ని ఇండైరెక్ట్గా పెట్రోల్ బంక్కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ యాజమాన్యం కానీ జనంకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇక్కడ ఉన్నారో సో ఇక్కడ జనంకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జనం కూడా ఇక్కడ నుంచి మరి కాసేపట్లో పెట్రోల్ వస్తుంది, పెట్రోల్ పోస్తారు అనేటువంటి ఆలోచన మాత్రమే ఉండడం, వాళ్ళ వెహికల్స్లో పెట్రోల్ లేకపోవడంతో ఇగో పెట్రోల్ బంక్ దగ్గర బ్యారికేడ్స్ వేసినా కానీ చాలా వరకు టూ వీలర్స్ ఇట్లా పార్క్ చేసి నిలబడి ఉన్నారు. ఇఫ్ పెట్రోల్ వస్తే వాళ్ళు ఇక్కడ పెట్రోల్ పోయించుకొని ఇక్కడ నుంచి పాస్ అవుదాం అనేటువంటి ఆలోచనతోని ఆశతోని వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో అంటే టిఫిన్ సెంటర్లో రద్దీగా ఎక్కువ ఉన్నప్పుడు టిఫిన్ల కోసమో లేకపోతే ఫుడ్ కమాడిటీస్ కోసమో లేకపోతే నిత్యావసర వస్తువుల కోసమో ఏదైనా కొనుక్కోవడానికి వెళ్తే ఎంత డిమాండ్తో అక్కడ జనం నిలబడతారో దాదాపుగా అట్లాంటి సిచ్యువేషన్, అట్లాంటి పరిస్థితే పెట్రోల్ బంకులో కూడా కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇది కూడా నిత్యావసర వస్తువుగానే గమనించాల్సి ఉంటుంది. పెట్రోల్ ద్వారా డీజిల్ ద్వారానే ఇతర కమాడిటీస్ అన్నీ కూడా ఇక్కడికి వరకు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. అయితే పెట్రోల్ ట్రక్ డ్రైవర్కి సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు కావచ్చు, ఇతర ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు అనేక విధాలుగా మేము పూర్తి స్థాయిలో సమ్మె చేయట్లేదనో లేకపోతే సమ్మె బంద్ చేస్తున్నామనో పెట్రోల్ వస్తుందనో జనము ఇబ్బంది పడొద్దనో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ సమాచారం గ్రౌండ్ లెవెల్ వరకు రీచ్ కావట్లేదు. సామాన్య జనం వాళ్ళ డ్యూటీలు చేసుకోవడానికి వాళ్ళు ఆఫీసులకు వెళ్తున్నారు. తర్వాత ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో పెట్రోల్ అనేది నిత్యావసర వస్తువు, పెట్రోల్ పోయించుకోవడానికి మాత్రమే బంకులకు వస్తారు. వాళ్ళు న్యూస్ చూడడానికి కూడా పూర్తి స్థాయిలో టైం ఉండదు. అట్లాంటి ఇబ్బందికర పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉత్పన్నం అవుతూ ఉంది. ప్రస్తుతం మనం ఉన్నది హైదర్గూడలోని పెట్రోల్ బంక్. ఈ రూట్ బషీర్బాగ్కి వెళ్తుంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ రోడ్ అని కూడా దీన్ని చెప్పుకోవచ్చు. సో ఈ పెట్రోల్ బంకులో మరో 1 అవర్లో పెట్రోల్ వస్తుందనేటువంటి అంశాన్ని ఈ పెట్రోల్ బంక్కి సంబంధించినటువంటి అధికారి కానీ లేకపోతే ఇందులో పనిచేసేటువంటి వ్యక్తి కానీ మనం మాట్లాడితే కొద్దిసేపటి క్రితమే ఆ పెట్రోల్ ఫిల్ చేయించుకోవడానికి చెర్లపల్లిలోని ఆ డంప్కి వెళ్ళింది, ఆ గోడౌన్లోకి వెళ్ళింది. అక్కడ పెట్రోల్ నింపించుకొని ట్యాంకర్ నేరుగా ఈ బంకులోకి వస్తుంది. బంకు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పెట్రోల్ ఇక్కడ నింపిన తర్వాత వెహికల్స్లోకి మేము పెట్రోల్ పోస్తామనేటువంటి అంశాన్ని చెప్పారు. 3 గంటల నుంచి ఇదే సమాచారాన్ని చెప్పడంతో ఎటు చూసినా కానీ జనం చాలా వరకు ఇక్కడ నిలబడి ఉన్నారు. టూ వీలర్లు కానీ లేకపోతే మహిళలు కానీ నిత్యావసర పని మీద బయటికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ డ్యూటీ కోసం బయటికి వచ్చిన వాళ్ళు, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి వాళ్ళు, ఇంటి నుంచి ఇంకా వేరే పని మీద వేరే చోటుకి వెళ్తున్నటువంటి వాళ్ళు, ఇట్లా చాలామంది పెట్రోల్ పోయించుకోవడానికి పెట్రోల్ బంక్లోకి వస్తే ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం వైడ్ ఫ్రేమ్ చూపించాలి. మొత్తం ఇటువైపు చూస్తే ఎక్కడా కూడా పెట్రోల్ పోసే పరిస్థితి ఉండదు. జనము పెట్రోల్ కోసం ఎదురు చూడడం, ఆ వెహికల్స్ పార్క్ చేసి ఉన్నటువంటి పరిస్థితి మాత్రమే ఈ హైదర్గూడలోని పెట్రోల్ బంక్లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అటువైపు ఇటువైపు చూసినా పెట్రోల్ ఎవరైతే బంకులో పనిచేస్తారో ఉద్యోగస్తులు కానీ సిబ్బంది కానీ వాళ్ళు ప్రస్తుతం ఎవరు కనిపించట్లేదు. కేవలం పోలీసులు, పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చినటువంటి జనం మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ పెట్రోల్ బంక్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, పెద్ద మనిషి, ఆయనతో మాట్లాడదాం. కాకా ఇన్సేపట్లో వస్తుంది ఒక గంట ఏడికని రావాలి పెట్రోల్? చెర్లపల్లి. ఇప్పుడు ఏమంటుంది మీ వాళ్ళు? ట్యాంకర్ బయలుదేరింది ఆడికని వెళ్తుందంట, ఇప్పుడు వెళ్తుంది అని చెప్పారు. మనకు అదే న్యూస్ తెలుసు మాకు కూడా. ఓపెన్ అవుతుంది, ట్యాంకర్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అన్న మీరు అప్పటి నుంచి ఇండియా నిలబడి ఉన్నారు, ఇంత 100 మంది జనం చూస్తున్నారు, మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం అడుగుతున్నారు? చెప్తే వింటలేరన్న. పెట్రోల్ పోయి మీరు ఏమంటున్నారు? వాళ్ళకి ఏం చెప్తున్నారు? మేము ఏం చెప్తున్నామంటే పెట్రోల్ వస్తుందన్న 7 గంటలకు వస్తుంది అని చెప్తున్నాం. వాళ్ళు వింటలేరు. 7 గంటల వరకు ఇక్కడే ఉంటామంటున్నారు. ఏం చెప్పాలి? చెప్పండి. ఇప్పుడు వస్తుంది ట్యాంకర్ అక్కడి నుంచి చెర్లపల్లి నుంచి బయలుదేరింది. ఇక్కడికి రావడానికి 1 అవర్ పడుతుంది. 1 అవర్ పడుతుంది. 1 అవర్లో హాఫ్ అన్ అవర్లో అన్లోడ్ అవుతుంది. 7:30 వరకు ఓపెన్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉంది, మీ దగ్గర ఉంది అంటున్నారు. సరే లేకపోవచ్చు, కానీ ఇంత ఇబ్బందికర పరిస్థితి ఎందుకుందన్న ట్రక్ డ్రైవర్లు ఏమైనా పెట్రోల్ తీసుకున్నారు? ఓన్లీ ట్రక్ డ్రైవర్ల వల్ల వాళ్ళు స్ట్రైక్ చేయడం వల్లనే ఉంది. ట్రక్ డ్రైవర్లు స్ట్రైక్ చేయడం వల్లనే ఉంది, వేరే ఏం ప్రాబ్లం లేదు.
మా దగ్గర. ఇప్పుడు అన్న ఇప్పుడు మీరు ఒక్కరిద్దరు అంటే సరే మీరు కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా ఇదే పని మీద ఉన్నారా? వచ్చిన వాళ్ళకి పెట్రోల్ లేదు వెళ్ళిపోండి అనేటువంటి అంశం మీద ఆ డ్యూటీ మీదే ఉన్నారా ఇప్పుడు? లేదు, నేనైతే ఏం చెప్తున్నా అంటే మాకు అక్కడి నుంచి ట్యాంకర్ బయలుదేరింది, 7 o'clock ఓపెన్ చేస్తామని చెప్తున్నాం, ఒకటే మాట. కానీ మేము ఉంటాం, మా దగ్గర పెట్రోల్ లేదు, 7 o'clock వరకు మేము ఉంటామని చెప్తున్నారు వాళ్ళు. ఉండని చెప్తున్నాం, అంతే, ఒకటే మాట. లోపల బండ్లే ఉన్నాయి, మీరు బ్యారికేడ్లు పెట్టినా బ్యారికేడ్ల బయట కూడా పెట్రోల్ బండ్లే కనబడుతున్నాయి అన్న. ఇప్పుడు ఇక్కడి నుంచి పోయినాం అనుకోండి, మళ్ళీ ఎక్కడ పోయి లైన్ నిలబడాలి. అదే ఇక్కడే ఉంటే ఒక గంట వెయిట్ చేసినా కానీ పెట్రోల్ దొరుకుతుంది అనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి 7-7:30 వరకు వస్తుంది, వస్తాం 100%. సో ఇది మరో 1 అవర్లో మాత్రం పెట్రోల్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఈ పెట్రోల్ బంకులో పనిచేసేటువంటి సిబ్బంది వాళ్ళ యజమానుల ద్వారా ఆ అంశం కమ్యూనికేట్ కావడంతో వాళ్ళు ఈ అంశాన్ని చెప్తా ఉన్నారు. జనం మాత్రం పెట్రోల్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపుగా అన్ని బంకుల్లో, హైదరాబాద్లోని మేజర్ బంకుల్లో అన్ని బంకుల్లో ఈ విధమైనటువంటి పరిస్థితే ఉన్నది. మేబీ ఒక 2 hours 3 hours ఈ సిచ్యువేషన్ నార్మల్కి వస్తుందా లేదా అనేటువంటి అంశం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అన్ని బంకుల్లో మాత్రం ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంటే అది చాలా వరకు ఇంపాక్ట్ తీస్తుంది. ఒక సామాన్యుడి దగ్గర నుంచి పెద్ద స్థాయి బిజినెస్ మ్యాన్ వరకు ఇంపాక్ట్ చూపుతుంది. ఎందుకంటే చిన్న స్థాయి ఉద్యోగస్తులు వెళ్ళి డ్యూటీ చేస్తే వాళ్ళ ఇల్లు గడుస్తుంది, వాళ్ళు ఉద్యోగం చేస్తేనే ఆ కంపెనీ గడుస్తుంది, ఆ కంపెనీకి సంబంధించినటువంటి పని అవుతుంది, అండ్ ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్ కూడా ఒకవేళ ఆఫీస్కి వెళ్ళాలన్నా పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవసరం. సో ఇంత మేజర్ కమాడిటీ, ఎసెన్షియల్ కమాడిటీ కొంచెం సేపు కొరత వస్తే ఇంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుందనేది గ్రౌండ్ లెవెల్లో జనంతో మాట్లాడినా లేకపోతే గ్రౌండ్ లెవెల్లో జనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మేబీ ఒక 1 అవర్లో మాత్రం ఇక్కడ పరిస్థితి కొంచెం మారేటువంటి అవకాశం ఉంది. పెట్రోల్ వచ్చి పోస్తుంది అనేటువంటి అంశం చెప్తా ఉన్నారు. పెట్రోల్ ఒకవేళ 1 అవర్ తర్వాత కూడా రాకపోతే మాత్రం మరీ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే జనం కూడా ఇక్కడనే ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నారంటే ఇక్కడ నుంచి ఇంకో బంకుకి వెళ్తే ఆడ ఆల్రెడీ జనం నిలబడి ఉన్నారు, మళ్ళీ వాళ్ళ వెనకాల నిలబడాలి. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే చాలాసేపటి నుంచి నిలబడి ఉన్నారో వాళ్ళకి పోసిన తర్వాతనే వెనకాల వచ్చిన వాళ్ళకి పోస్తారు. కాబట్టి వాళ్ళకి వరుసగా మళ్ళీ వాళ్ళందరికీ పోయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇక్కడనే కొంతసేపు ఉంటే పెట్రోల్ వాళ్ళు పోస్తారు, తొందరగానే అయిపోయేటువంటి అవకాశం ఉందనే ఆలోచనతో మాత్రమే జనం పెట్రోల్ బంకులో నిలబడి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దాదాపుగా పెట్రోల్ బంక్ మొత్తం కూడా జనంతోనే కనబడుతుంది. ఎటు చూసినా కానీ జనం ఇటువైపు చూసినా నిలబడ్డారు, అటువైపు చూసినా బండ్లు పెట్టుకొని కూర్చున్నారు, అటువైపు చూసినా ఉద్యోగస్తులు పెట్రోల్ బంక్లో పనిచేసేటువంటి వాళ్ళు నిలబడి ఉన్నారు. ఎక్కడ చూసినా పెట్రోల్ బంక్ విషయము, అసలు ఎందుకు ఈ పెట్రోల్ వస్తలేదు అనేటువంటి ఆలోచన. ఫోన్లు ఓపెన్ చేసి న్యూస్లో ఏమన్నా వస్తుందా, పెట్రోల్ ఎప్పటి వరకు వస్తుంది, ట్యాంకర్ డ్రైవర్లు ఎప్పటి వరకు సమ్మె విరమిస్తారు అనేటువంటి అప్డేట్ ఏమన్నా వస్తుందా అని జనము చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా అయితే పెట్రోల్ లేకపోవడంతో సామాన్య జనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనేది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. రోడ్ల మీద కూడా మనకి ట్రాఫిక్ జామ్ అవుతుంది. అటువైపు చూస్తే ఇక్కడ ఏ పెట్రోల్ బంక్ దగ్గర అయినా సరే ట్రాఫిక్ జామ్ అవ్వడము, వెహికల్ మూమెంట్ చాలా స్లోగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఏదైనా ఒకేషన్ ఉన్న బందోబస్తుకి పోలీసులు ఎట్లయితే వెళ్తారో ఆ విధంగా పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఇప్పుడు బందోబస్తు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ జనము రావడము, వెహికల్స్ మూమెంట్ ఆగిపోవడము, రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవ్వడము, నార్మల్గా వాళ్ళ పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళకి ఈ వెహికల్స్ కానీ ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర నిలబడి ఉన్నటువంటి జనంతో కొంత డిస్టర్బెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సిబ్బంది, పోలీసులు, కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయి వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వచ్చి పెట్రోల్ బంక్ దగ్గర డ్యూటీ చేస్తూ ఉన్నారు. మేబీ మనకి అందుతున్నటువంటి సమాచారం 2-3 గంటల్లో ఈ ప్రాబ్లం కొంత అయినా సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ ఈ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు హైదరాబాద్లోని చాలా బంకుల్లో అండ్ జనం కూడా డ్యూటీకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అనేది మనకు స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో చూస్తే అర్థమవుతుంది. నగరంలో మాత్రం పెట్రోల్ బంక్కి సంబంధించినటువంటి కొరత మాత్రం చాలా ఎక్కువ ఉంది. జనం కూడా బాగా ఇబ్బందులు పడతా ఉన్నారు. యశోద.